హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు గాలికి ఎనర్జీకి తేడా తెలియాలి. ఎందుకంటే చాలామంది ఈ ధ్యానం ఏదో చాలా కష్టమేమో, నేను చేయలేనేమో ఈ 41 రోజులు అని రకరకాల అపోహలు ఉన్నాయి. ఎంత సింపుల్ అంటే మనం ఈ యొక్క గాలిని ఎలాగ మనం ఎనర్జీగా మార్చుకుని మన యొక్క సంకల్పం దీక్ష ఏదైతే ఉందో ఈ యొక్క 40 రోజులది 41 రోజులది దాన్ని మనం ఎలాగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చాలా సింపుల్గా ఎటువంటి బాధ చింతన లేకుండా చెయ్యాలి అని చూద్దాం. తర్వాత అదేవిధంగా ఈ వీడియోలో మీరు ఓన్లీ గాలితో బతికితే మీ పరిస్థితి ఏంటి, ఈ ఎనర్జీతో బ్రతికితే మీ పరిస్థితి ఏంటి అన్నది మనం చూద్దాం. దానికి దీనికి ఎంత తేడా ఉన్నది అని చూద్దాం. మీరు ఎంత సమయాన్ని పాడు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అదేవిధంగా అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టే మీకు అప్డేట్ అవ్వడం అనేది మీకు జరుగుతుంది. ఓకే, ఇక మనం లేట్ చేయడం వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, అందరూ ఎవరైతే ఇప్పుడు అసలు ఎటువంటి ధ్యానం తెలియకుండా అసలు ధ్యానం చేయని వాళ్ళు జస్ట్ మనం ధ్యానం చేయకముందు మనం ఎలా ఉంటాం అనేది చూద్దాం. తర్వాత ఎనర్జీ అనేది ఎలా మనం దాన్ని మార్చుకుంటామో చూద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు నాకు ధ్యానం తెలియదు, కానీ జస్ట్ నేను మామూలుగా గాలి పీల్చుకుంటున్నాను, వదులుతున్నాను. ఏంటి అది ఎలా జరుగుతుందంటే మనకి లోపలికి చల్లగా వెళ్తుంది అందరికీ గాలి. అదేవిధంగా అది ఎక్కడి వరకు వెళ్తుంది, బొడ్డు వరకు వెళ్తుంది. అదేవిధంగా బొడ్డు నుంచి ముక్కు ద్వారాగా వేడిగా వెళ్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అదే సైంటిఫిక్గా చెప్పాలంటే లోపలికి ఆక్సిజన్ వెళ్తుంది, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనేది సైన్స్ పరంగా మన సైన్స్ చెప్పేది. సో ఇక్కడ మెయిన్ అందరూ స్పిరిచువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ జస్ట్ ఆ సైంటిఫిక్ని పక్కన పెట్టి ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఓన్లీ గాజు ఇలా ఉంటారో అప్పుడు మీకు ఎనర్జీ లెవెల్స్ ఉండవు. మీరు ఏదైతే ఆహారంగా తిని అదే బలం ఆహారం తింటేనే మీరు బతకగలరు. అలా మీరు ఆహారం తింటేనే ఉండగలరు. అదేవిధంగా మీరు పడుకుంటేనే బతకగలరు, పడుకోకపోతే చనిపోతారన్నట్టు. ఓకే, నిద్ర లేకపోతే చనిపోతారంటారు, ఆహారం లేకపోతే చనిపోతారంటారు. సో ఈ రెండు జస్ట్ గాలితో ఉంటే అంటే ఓన్లీ గాలితో ధ్యానం తెలియకుండా ధ్యానం చేయకుండా మామూలుగా ఒక మూలాధార స్థితిలో ఉన్నవాడు తినడం, పడుకోవటం, వాడు పని లేదు వాడు జస్ట్ చేసుకోవటం, మళ్ళీ పడుకోవడం, తినటం, ఉండటం ఇలాగమాట. ఓకే, జస్ట్ తినడం, పడుకోవడం. ఓకే, ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. జస్ట్ గాలి మాత్రం తీసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే జస్ట్ ఇంతే. మనం తింటేనే ఎనర్జీ వస్తుంది, బలం వస్తుంది అని అనుకుంటాడు. వాళ్ళ ఎనర్జీకి బలానికి ఇట్లకి తేడా తెలియదు వాళ్ళకి. ఓకే, సో ఇలా ఉంటే మీకు ఏంటంటే మీకు రోగాలు ఎలా వస్తాయో మీకు తెలియదు. హాస్టల్ బాడీ నుంచి 6 నెలల ముందే మీ హాస్టల్ బాడీ నుంచి ఫిజికల్ బాడీకి వచ్చే ముందు 6 నెలల ముందే మీకు సిగ్నల్స్ ఉంటాయి హాస్టల్ బాడీ దగ్గర నుంచి మీ మెయిన్ బాడీకి రావడానికి. సో అది మీరు ధ్యానం చేస్తే అక్కడ హాస్టల్ బాడీలను క్లియర్ చేసుకుంటారు మీ రోగాలన్నీ. అప్పుడు మీ ఫిజికల్ బాడీకి రావు. వాటిని మాకు కర్మలో అంటాం. కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో కర్మ మనం ధ్యానం ద్వారా దగ్ధం చేసుకోవాలన్నట్టు. ఓకే, కానీ ఇక్కడ మీరు మామూలుగానే ధ్యానం చేయకుండా జస్ట్ అలా బతుకున్నారు అనుకో, సో ప్రతిదీ రిసీవ్ చేసుకుంటారు. ఎదరోళ్ళు ఏమన్నారు అన్నది అంటే మీరు మనసుతో ఉంటారు అన్నమాట, ఆత్మతో ఉండరు. ఎప్పుడైతే మీరు ధ్యానంతో చేస్తారో అప్పుడు ఆత్మ కనెక్ట్ అవుతారు. అప్పుడు ఎనర్జీ సిస్టమ్ అంతా స్టార్ట్ అయిపోయి మీకు ఆత్మ కనెక్ట్ అవ్వడం, వేరే వేరే డోసు ఇట్లా ఉంటుంది. జస్ట్ మీరు ధ్యానం చేయకుండా జస్ట్ మామూలుగానే తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందన్న కాన్సెప్ట్లో ఉంటే కనుక జస్ట్ మీరు గాలి వెళ్తుంది లోపలికి చల్లగా, బయటికి వేడిగా వస్తుంది, ఈ ప్రాసెస్లో ఉంటుంది. అలాగే బతుకుతారు. దానివల్ల ఏంటంటే ఫిజికల్ లైఫ్లో మీకు ఆ కర్మలు ఏవైతే ఉన్నాయి బ్లాక్స్, మీరు గత జన్మలో చేసినవి కానీ ఈ జన్మలో చేసినవి కానీ భవిష్యత్తులో చేయబోయే కానీ ఇవన్నీ కూడా ఏమిటంటే మిమ్మల్ని బాధిస్తూ ఉంటారు రోగాల రూపంలో. ఓకే, మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఏదో ట్యాబ్లెట్ వేస్తారు. అక్కడ ఏంటంటే పైన పొగ వస్తే మీకు కింద మంట ఉంటుంది, పైన పొగ వస్తుంది. పొగ వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు తట్టుకోలేక. అమ్మో నాకు పక్కన నొప్పి వస్తుంది, అమ్మో నాకు ఎక్కడ నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను,
రకరకాల జబ్బులతో, రోగాలతో హాస్పిటల్‌కి వెళ్తారు. అక్కడ ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు. ఉపశమనం అన్నట్టు. ఆ పొగ కాస్త కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు ఆగుతది. కింద మంట అలా ఉంది కదా! తర్వాత మళ్ళీ కొన్ని రోజులు పొగొస్తది. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తారు. ఓకే. ఈలోగా మీరు టాబ్లెట్ వేసుకోవడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం, మళ్ళీ కొత్త కొత్త రోగాలు రావడం ఇయన్నీ జరుగుతది. మరి ఆ మందులు కూడా జస్ట్ మరి మూగజీవాలని మీద ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా కర్మ సిద్ధాంతం ఉంటది. ఓకే. సో, మీరు టాబ్లెట్స్ వాడుతున్నా కూడా అక్కడ కర్మ సిద్ధాంతం అంటే నాన్ వెజ్జే కదా చెప్పాలంటే. మీరు యేసుకుంటారు కాబట్టి ఆ మూగజీవాన్ని చంపేసి వాటి ద్వారాగా మా ముందు దాన్ని పెడుతున్నారు. మీకేసే ముందు దానికి ఎట్టి దాని మీద పరీక్షలు చేస్తున్నారు. దాన్ని చంపేస్తున్నారు. తర్వాత మందులు తయారు చేస్తున్నారు. అంటే మీరు అక్కడ కూడా మూగజీవాలను చంపడానికి కారకులయ్యారనేది కాన్సెప్ట్. అక్కడ కూడా కర్మలున్నాయి మీకు. ఓకే. సో, మీరు టాబ్లెట్ మింగినప్పుడల్లా మీ రోగాల సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా రకరకాల రోగాలతో చివరికి దుఃఖంతో పోతారనేది ఇది అందరికి తెలిసిన విషయమే. సో, కాబట్టి మీరు జస్ట్ గాలిని పీల్చుకుంటే రోగాలు పుట్టాలి. మీ ఒళ్ళంతా రోగాలు పుట్టాలి. ఓకే. మీ మీ మనసంతా కూడా దుఃఖం పుట్టాలి. ఓకే. మొత్తం ఏమన్నా కూడా ఏలనట్టు అనిపిస్తుంది మీకు. ఎప్పుడు గాలి పీల్చుకుంటే. ఓకే. ప్రతి చిన్నదాన్ని రిసీవ్ చేసుకుంటారు. అవతల వాళ్ళు ఏమన్నా రియాక్ట్ అయిపోతుంటారు. ఎప్పుడు గాలి పీల్చుకుంటే. ఓకే. గాలి పీల్చుకోవడం అంటే ఏంటి? జస్ట్ మామూలుగా అంటే మీరు ఎనర్జీ చేసుకోకుండా అంటే మీరు ధ్యానం చేయకుండా జస్ట్ ఇలాగే ఇప్పుడు మామూలుగా 2 కళ్ళు తెరిచి మామూలుగా ఇంత ముందు ఎలా ఉన్నారు మీరు అలాగే ఉంటే కనుక జస్ట్ ధ్యానం చేయకుండా అది గాలి అవుతుంది. అక్కడ ఎనర్జీ అవ్వదది. ఓకే. సో, ఈ ఎనర్జీ లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు ఇలాంటి కార్యక్రమాలు ఇరుక్కుంటూ ఉంటారు. కాసేపు నవ్వుతారు. ఏదైనా కొంచెం డబ్బొచ్చిందనుకో కాసేపు నవ్వుతారు. అదే ఎందుకొచ్చింది గజ్జాలు ఏమన్నా ఉంటే కొంచెం పుణ్యఫలం ఏదో సంథింగ్ ఏదో ఎవరికి పుణ్యం చేసి ఉంటా కాసేపు వస్తది. అది వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ డబ్బు ఉంది వాడేసారు అయిపోయింది. లేదా ఏదో నష్టం జరిగింది. మళ్ళీ దుఃఖం, ఏడుపు. ఓకే. ఎవరైనా చనిపోతే ఏడుపు, ఎవరికైనా ఏదైనా డబ్బుల విషయంలో ఏదైనా నష్టం జరిగితే ఏడుపు, లేకపోతే ఏదోటి ప్రతిదీ రిసీవ్ చేసుకుంటారనమాట. ఓకే. అది ఎనర్జీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటారు చిరునవ్వుతోటి. ఎనర్జీ లేనివాడు ఏం చేస్తాడంటే డబ్బు చూసి నవ్వుతాడు. ఆడు ఆస్తి చూసి కొంచెం ఆనందంగా ఉంటాడు ఆడు. తర్వాత జస్ట్ గర్వంగా, ఈగోస్, నేనే ఎక్కువ ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. ఎవరు గాలి మాత్రమే పీల్చుకుని ధ్యానం చేయని వాడి పరిస్థితి ఇది నేను చెప్పేది ఇప్పుడు. ఓకే. వాళ్ళ ఎనర్జీ గ్రిడ్లో ఉంటారు. వాళ్ళు ఏదో నాకు ఎంత ఉందో అంత అందబలం ఉంటారు. అవన్నీ మాయమైపోయినప్పుడు వీడికి తెలుస్తుంది అప్పుడు. అప్పుడు ఒంటరిగా తలపేసి కూర్చుంటాడు. ఓకే. నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు పోయినాయి. నా దగ్గర జనాలు లేరు. ఇంట్లో వాళ్ళు గౌరవం, బయట వాళ్ళు గౌరవం. అప్పుడు ఈ సోల్ గేట్ కరెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఎక్కడ ధ్యాన మందిరాలు ఉన్నాయా, ఎక్కడ ధ్యానం చెప్తారా, ఎక్కడ పిరమిడ్లు ఉన్నాయా పరిగెడతాడు. ఓకే. అంతవరకు ఈ గాలి మాటలు వింటూ గాలి బతికి బతుకుతాడు. ఓకే. సో, వాళ్ళ దగ్గర ఎనర్జీస్ అనేది ఉండదన్నమాట. సో, ఇది ఒక వెర్షన్. ఇది గాలితో ఈ గాలి మాత్రమే తీసుకుని జస్ట్ ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ధ్యానం చేయకుండా ఇంకా ఏదైనా పేరు పెట్టుకోండి. ప్రతిదీ కూడా వీళ్ళు అనవసర థింగ్స్ అన్నీ కూడా లోపల వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. అంటే చెత్త అంతా వేసుకుంటూ ఉంటారు అనమాట. మన ఇంట్లో ఏమైనా చెత్తతో మనం ఊరుకుంటావా? ఊరుకో. కానీ గాలి పీల్చుకున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే వీడు మైండ్లోకి ఎవరు ఏమన్నా రిసీవ్ చేసుకుంటారు. ఎవరు ఏమన్నా కూడా ప్రతిదీ ఆ మైండ్లో పెట్టి రన్ చేసుకుంటూ కూర్చుంటాడు. ఆటోమేటిక్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఏం లోపలించుకోవాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం వినాలో తెలియదు, ఏం చూడాలో తెలియదు. ఓకే. ఏం ఆలోచించాలో తెలీదు. సో, ఏం ఆలోచించాలో తెలీదు, ఏం వినాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలీదు. అదేవిధంగా ఏం తినాలో తెలియక మూగజీవులను చంపుకుని ఆ నాన్ వెజ్ పేరుతో బిర్యానీల పేరుతోటి ఈ గాలి పీల్చుకోవడం చేసే పని ఏంటంటే ఆ మూగజీవాలను తింటూ ఉంటాడు. ఎందుకంటే వీడికి ఏం తినాలో తెలియదు. ఎందుకంటే కళ్ళు మూస్తే తెలుస్తుంది నేను ఒక ఆత్మని, నేను శరీరం కాదు, ప్రతి జీవిలో ఉన్నది నేనే, అంతా ఒక్కటే, కులాలే మతాలే అన్ని జీవులు, అన్ని చెట్లు పుట్లు రాళ్ళు అన్నీ నేనే, అంతా వన్నెస్ అనే కాన్సెప్ట్లో తెలుస్తుంది. ఎప్పుడు తన సోల్కి ధ్యానం చేసి తన సోల్కి తన కనెక్ట్ అయినప్పుడు అట్లీస్ట్ ధ్యానం చేసినా ఆ ఆలోచన ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు కనీసం.
ఒక ఐడియా ఉంటుంది. నేను ఆత్మ అనేది ఒక దాంట్లో ఉంటాడు. డోర్స్ త్వరగా ఓపెన్ అవ్వకపోయినా కొంతమందికి అటు ఇటు కొంచెం ఓ రోజు అటు ఇటు లేట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఈలోగా ముందు ధ్యానం చేస్తూ ఉంటే ఈ విషయాలను అర్థమవుతూ ఉంటాయి. సజ్జన సాంగం చేస్తూ ధ్యానంతో తిరుగుతూ ధ్యానం చేస్తూ ఇట్లా ఉంటాయి. సో ఈ ధ్యానం చేయడం పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళ బాధలు వర్ణాతీతం అన్నమాట. ఓకే, అది ఉంటే ఒకలా ఉంటారు, లేకపోతే ఉంటుంది అన్నట్టు. ఓకే, వాళ్ళు ప్రతిదానికి బ్యాలెన్స్గా ఉంటారు, ఇది బ్యాలెన్స్గా ఉంటారు, ఎప్పుడైనా మారిపోతూ ఉంటారు అన్నమాట. ఓకే, వ్యక్తులు బట్టి. ఓకే, వ్యక్తులు గౌరవిస్తే ఒకలా ఉంటారు, గౌరవం అవ్వకపోతే ఒకలా ఉంటారు, డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే ఒకలా. ఓకే, వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా ఉంటే ఒకలా, ఫ్రెండ్లీగా లేకపోతే ఒకలా. ఓకే, అదే ధ్యానం చేసిన వాళ్ళకి ఏంటంటే నా శత్రువుని, నా మిత్రుని, నా బంధువుని, నా కుటుంబ సభ్యులు మొత్తం అందరినీ నేనే తెచ్చుకున్నాను, అన్నీ ఒక పాఠాలు నేర్చుకోవడానికి తెచ్చుకున్నాను అని అండి. అవతల వాళ్ళు తిట్టినా, ద్వేషించినా, దూషించినా ఓకే, టీ తాగుదామా, నన్ను తిట్టావు కదా ఇప్పటి వరకు, నా కరం క్లియర్ చేస్తావు, థ్యాంక్ యూ అని టీ తాగుదాం రా బావా అన్నట్టు ఉంటుంది. లేకపోతే నువ్వు నన్ను అంటావా అని చెప్పేసి మీరు రియాక్ట్ అవ్వడం. ఓకే, మీ మీ అవతల నుంచి వచ్చిన యాక్షన్ మీరు రియాక్షన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అక్కడ నుంచి గొడవలు, రోజు రోజు కోపం పెరిగిపోతూ ఉంటుంది, పగలు ప్రతీకారాలు, చివరికి ఏదో ఆడో ఈడో ఏదో చేసుకొని జస్ట్ మొత్తం గందరగోళ పరిస్థితులు, దుఃఖంతో జీవిస్తారు చివరికి, సుఖాలు లేకుండా. ఓకే, ఇది ఎవరో గాలి పీల్చుకునే పరిస్థితి అని చెప్తున్నా, ధ్యానం చేయకుండా. ఓకే, ఇది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ గాలి మాత్రం ధ్యానం చేయని వాడి పరిస్థితి ఏంటి, గాలి పీల్చుకునే వాడిని ఎవరంటారంటే మనం ధ్యానం చేయని వాడిని గాలి పీల్చుకునేవాడు మాత్రమే మనం అంటాం. ఓకే, అంటే గాలిని ఎలాగ ఎనర్జీగా మార్చాలి అనే తెలియని పరిస్థితి గందరగోళం ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, ఆడు తెలియకుండానే నది మధ్యలో ఉంటాడు, ఇంకా రేపు అనేది లెక్కలేసుకుంటూ ఉంటాడు. వీడికి కొంతమంది ఇంకా మరీ మూర్ఖులు ఉన్నారు. కొంతమంది ధ్యానం అంటే వయసు అయిపోయాక చేసేది ఇప్పుడు చెప్తున్నారు ఏంటని కొంతమంది విమర్శించడం, ఎటకరించడం అన్నీ జరుగుతున్నాయి. ఓకే, ధ్యానం అనేది ఏంటంటే ఊపిరి ఉన్నవాడు ప్రతి ఒక్కరు చేయాల్సింది ధ్యానం యాక్చువల్లీ. ఓకే, నువ్వు ధ్యానం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి, బై ప్రోడక్ట్, బై డిఫాల్ట్గా అన్నీ వస్తాయి. సో వయసుకి నువ్వు చేసేదే ఉంటుంది. అప్పుడు నీ కాళ్ళు చేతులు నీ మాటను, నీ కళ్ళు కనిపించవు, వినిపించవు నీ చెవులకి. ఏం చెప్తున్నా సరే నువ్వు ధ్యానం చేయరా బాబా అన్నా సరే మంచినీళ్ళు తాగినా మంచిగా తాగేస్తాడు అన్నట్టు ఉంటుంది, పరిస్థితి అలా ఉంటుంది. సో అంటే ఏంటి, నీకు సరైన నీ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ధ్యానం చేస్తే నీ సరే నీ కంట్రోల్లో ఉండి నీ ఆయుష్ నువ్వు ఎలా పెంచుకోవాలో, ఈ భూమి నుంచి ఎప్పుడు వెళ్ళాలో, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉండాలనుకోవడం నీ చేతిలో ఉంటుంది. అంతవరకు చావు నీ చావు అనే భయంతో ఉంటావు. ఓకే, ఆ ముసలిలో తిరుగుతూ ఉంటావు, చావు భయంతో తిరుగుతుంటావు పక్క, వయసు పెరిగి కొలది. ఓకే, ఒక్కొక్కటి నీ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్కి వచ్చేసి ఇంకా అవి కూడా నీ మాటను ఇంకా. సో విన్నప్పుడు నీకు ధ్యానం ఏం కుదురుతుంది, ఎందుకురా బాబు ఈ బ్రోతకు నేను వెళ్ళిపోవాలి అని ఒక సంకల్పాలు చేసుకుంటారు కొంతమంది. సంకల్పం అంటే తెలియదు, ఆ సంకల్పం విషయం కూడా ఆడికి తెలియదు. నేను తట్టుకోలేను బాబు, నాకు ఈ బతుకద్దని కొంతమంది రోగం చేస్తుంటారు. వాడికి ఆటోమేటిక్గా ఏదో యాక్సిడెంట్ రూపంలోనో జస్ట్ వాడికి ఏదో ఒక వ్యాధి రూపంలోనో వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది ఆడ చేసుకున్నదే. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పేది అనలేదు, మూర్ఖంగా బతికాడు. అండ్ నా చుట్టూ ఉన్న జనాలను కాపాడుతారు, లేకపోతే నా మంది కాపాడతారు, నా వాళ్ళు కాపాడతారు, నా డబ్బు కాపాడుతారు, అవి చూసుకొని ఉన్నాడు. అయ్యే నా బలం అన్నాడు. ఓకే, ఏది నేను ఉండదు యాక్చువల్. చెప్తున్నారు కదా, నీ కళ్ళు ముందు జరుగుతాయి అన్నీ. నీ కళ్ళు ముందే నీ పక్క కూడా ఎంత అప్పర్ కొట్టేసాడో ఆడు గోచి కొట్టుకోటి తీసి పంపించారన్న విషయం నీకు తెలుసు ఆల్రెడీ. నువ్వెన్నో ప్రోగ్రామ్కి ఎన్నో వెళ్ళావు కదా, శవయాత్రకి వెళ్ళి ఉంటావు కదా చాలామందికి. ఎవరైనా పోతాడు కూడా వెళ్తావు, స్వతాలు ఏం జరుగుతుందో చూస్తావు, వస్తావు. అయినా సరే ఇంకా ఇది ఇంకా 4 అంతస్తులు కట్టాలి, ఇంకా కాన్సెప్ట్లో ఉండాలని ఇంకా ఈ ధ్యానం కూడా చేయండి అని ఎంతమంది చెప్పినా కూడా ఇలాంటి బ్యాచ్ మారనమాట. ఇలాంటి బ్యాచ్ మారినప్పుడు వాడికి కొన్ని జన్మలు తప్పవు. ఓకే, వాడికి కొన్ని ఉంటాయి, మనం నేర్చుకోవాలి కదా. అన్ని సైకిల్ పడతానే పడాలి, పడితే కదా మన సైకిల్ వచ్చేది. ఇలాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటాయి. ఎవరు ధ్యానం నాకు వద్దు, నాకు గాలి బతిపోతానన్న బ్యాచ్ని వదిలేయండి.
చివరికి వాళ్ళ గాలి బతుకవుతుంది. దుఃఖంతోనే వాళ్ళు ముగించేసుకుంటారు జీవితాన్ని. అలాంటి బ్యాచ్‌లకి దూరంగా ఉంటాయి. ఇంతవరకు మనం మాట్లాడింది ఏంటంటే, జస్ట్ గాలి మాత్రమే పీల్చుకొని బతికే బ్యాచ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే ధ్యానం చేయరో వాడి గాలి గడి కింద మన లెక్కొస్తది. ఇప్పుడు ధ్యానం చేసేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదో చూద్దాం. ఓకే. జస్ట్ మీకు ముక్కు నుంచి చల్ల వరకు ముక్కు నుంచి బొడ్డు వరకు చల్లగా గాలి వెళ్తుంది. ఓకే. అదేవిధంగా బొడ్డు నుంచి ముక్కు ద్వారాగా వేడిగా గాలి వెళ్తుంది. ఓకే. మీరు ఈ 40 రోజులు ధ్యానం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరేం చేస్తారు, జస్ట్ ఈ ముక్కు దగ్గర కళ్ళు కట్టేసి ఇలాగా వేళ్ళు పెట్టుకొని తర్వాత 2 కాళ్ళు అటు ఇటు కలుపుకొని ఈ 3 మూసుకోవాలి. ఇది మన శరీరం ఉండే 3 రంధ్రాలు మనం చెప్తాం. ఈ 3 మూసుకొని జస్ట్ ఈ ముక్కు దగ్గర వేడిగా తగులుతుంది ఇక్కడ మీసాల దగ్గర. జస్ట్ ఆ వేడి గాలిని గమనించినప్పుడు ఈ గాలి కాస్త ఎనర్జీగా అవుతుంది. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తారో అప్పుడు మీకు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది లోపల. అంతవరకు గాలి అది. ఎప్పుడైతే వచ్చిపోయే గాలిని గమనించారో ఈ ముక్కు దగ్గర, ఓకే, అప్పుడు ఆ గాలి కాస్త ఎనర్జీగా మారుతుంది. గమనించడం ఒక గాలి. మీ రోగాలు మామూలు, మీ పనులు ఎనర్జీ ఉంటేనే ఏదైనా పని అవ్వేది. ఓకే. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఎనర్జీ ఉంది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఎనర్జీ ఉంది కాబట్టి మీ శరీరంతో మీరు కళ్ళుగా ఉపయోగించి నా వీడియో మీరు చూస్తున్నారు. ఓకే. సో అంతే. ఎనర్జీ లేకపోతే మీరు ఏం చేస్తారు, అలా బెడ్ మీద పడి ఉంటారు మీరు. సో ప్రతి దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఓన్లీ ధ్యానం ద్వారా మాత్రమే మనకు వస్తుంది. ఓకే. ఎప్పుడో ఇప్పుడు మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు మరి ఇది ఎనర్జీ కాదంటే ఎనర్జీ ఎలా వస్తుందంటే మీరు పడుకున్నప్పుడు జస్ట్ ఒక చుక్క మనం టీ తాగేసిన తర్వాత కప్పు ఖాళీలు చుక్క 2 చుక్కలు ఉంటాయి కదా, ఆ ఒక చుక్క మీకు కాస్మిక్ ఎనర్జీ పడినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు పని చేస్తారు. ఓకే. అప్పుడు మీ ఆత్మ సేద తీరుతుంది నైట్. అందుకే మీరు లేచినంటే కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా రిఫ్రెష్ అయ్యి మీరు పొద్దున్నే బాగుంటారు. ఎందుకు, నైట్ అంతా టైర్డ్ అయిపోయారు. ఓకే. అక్కడ మీకు ఆహారం వల్ల రాలే ఎనర్జీ, ఒక కాస్మిక్ ఎనర్జీ నువ్వు లోపలికి వెళ్ళి మీ యొక్క ఆశ్రబాడి బయటికి వెళ్తుంది. కళలు అంటారు కొంతమంది. ఓకే. ఆ కళల్లోనే రకాలు ఉన్నాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఆశ్రబాడి బయటికి వెళ్ళినప్పుడు ఎరుకు లేకుండా చేస్తారు. నేను కలగండాను పలానా చోటకి వెళ్ళాను అంటారు కొంతమంది. ఓకే. ఇదో రకం. ఓకే. కొంతమంది ముందుగానే వాళ్ళ ఆలోచనలు కళల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. ఇది రెండో రకం. ఓకే. అది ఆశ్రబాడి నిజంగా వెళ్ళిందా లేకపోతే కలగాన్ని ముందుగా ఊహించిన ఈ ఆలోచనల రూపంలో ఉన్నాడు అనేది మనం క్లారిటీ చేయవలసి ఉంటుంది. ఓకే. ఇలా ప్రతిరోజు మీ ఆశ్రమం మీకు తెలిసి కానీ తెలియదు కానీ వెళ్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు ఎవరైనా కదిలినప్పుడు టక్మని ఆశ్రమం వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీ దగ్గర ఉంటుంది అది ఆస్ట్రల్ బాడీ. ఓకే. అంత ఫాస్ట్. సో ఎప్పుడు కూడా ఆస్ట్రల్ బాడీ కూడా జస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఈ బొడ్డు దగ్గర నుంచి ఒక సిల్వర్ కార్డ్ ఉంటుంది. దీని ద్వారాగా కనెక్షన్ ఉంటుంది దానికి ఆస్ట్రల్ బాడీకి, మీ మెయిన్ ఫిజికల్ బాడీకి. ధ్యానం చేస్తే మీరు ఎరుకుతో మీకు తెలుస్తుంది మీ బొడ్డు నుంచి ఆ తీగ ఎలా ఉందో తాడు అన్నది. ఓకే. వెండిపోగలి తాడు. ఓకే. ఇది ఎరుకుతో చేస్తే మీకు పలానా చోట నేను వైజాగ్ వెళ్ళాలి హాస్టల్కి అన్నప్పుడు మీరు వెళ్ళిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఎనర్జీ ఉండి మీరు వెళ్ళొచ్చు. లేకపోతే మీ మమ్మీ మీరు ఎక్కడో కాలేజ్ ఉన్నారు, మీ మదర్ ఏం కర్రీ చేస్తుందంటే తక్కువ మీరు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు. అక్కడ మీ మమ్మీ ఏం కర్రీ చేస్తుందో ముందుగా చూసుకోవచ్చు అన్నట్టు హాస్టల్ బాడీతో. ఓకే. ఇది ఎరుగుతోటి. ఎరుకు లేకుండా అంటే ఇంకా నిద్రలోనే జరుగుతుంది. అందుకే నిద్రలో జరిగినప్పుడు ఏంటంటే ఎరుకు ఉండదు, ఏముండదు, కొంతమంది గుర్తే ఉండదు. కానీ మీరు లేచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటారు. అప్పుడు ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఒక చుక్క అలా తీసుకుని మీరు ఫ్రెష్ అయ్యారు. అదే మీరు ధ్యానం చేస్తే బిందులు ఒక చుక్కకే మీరు నైట్ అంతా మంచి ఫ్రెష్గా పోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు పనులు మీరు చేసుకుంటున్నారంటే కాస్మిక్ ఎనర్జీ వల్ల చూడండి ఎంత ఎలా జరుగుతుంది. ఈ ధ్యానం అదే అదే మీరు ధ్యానం చేసుకుంటే ఈ గాలి కాస్త ఎనర్జీగా మార్చుకుంటే ఎలా ఉంటుందంటే బిందులు కాస్మిక్ ఎనర్జీ అన్నట్టు. ఓకే. అప్పుడు అన్ని సిగ్నల్స్ అందుతాయి. అప్పుడు వెంటనే మీ డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే. అప్పుడు మీరు ఏదనుకుంటే అదే. ఓకే. మీరు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు అనుకో, మీ దృష్టి అంటే ఆ వ్యక్తి మీదకి వెళ్ళిపోయింది. పలానా పని చేయాలి అనే అక్కడ దృష్టి పెట్టారనుకో, మీ యొక్క వైబ్రేషన్స్ మీరు ఎప్పుడైతే ధ్యాన శక్తితో చేస్తారో మీ దగ్గర ఎనర్జీ సిగ్నల్స్ ఉంటాయి. ఆ పని గురించి మీరు అదే పదే మాట్లాడుతున్నప్పుడు ఒక సంకల్పించుకున్నప్పుడు నాకు పలానా అని చెప్పేసి ఆ పని అయిపోతుంది ఆటోమేటిక్గా. మీరు వేరే ఆలోచన లేదు. ఎందుకంటే మీ దృష్టి అంతా పని మీద ఉంది.
మీ యొక్క దృష్టి ఓకే. మీ యొక్క మొత్తం అన్నీ కూడా మీ లోపలంతా ఆ పని గురించి, ఆ వ్యక్తి గురించే ఉందనుకో, మీకు ఆ పనులు అయిపోతాయి. ఎందుకు? మీ దగ్గర ఎనర్జీ ఉంది కాబట్టి. మీ దగ్గర ఎనర్జీ లేనప్పుడు ఆ పని గురించి గాని, ఆ వ్యక్తి గురించి గాని మాట్లాడినా మీకు వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మీ దగ్గర ఎనర్జీ లేదు. ఒక ధ్యానం చేస్తే మాత్రమే మీకు ఎనర్జీ అనేది మీ దగ్గరకొస్తది. ఓకే. సో, ధ్యానం ద్వారా చాలా లాభాలున్నాయి. ఓకే. ఇంక అన్నీని అది విద్యార్థులుగా అవ్వచ్చు, రోగాలు ఉన్నవాళ్ళు రోగాలు తగ్గిపోతాయి నాడీ శుద్ధి జరిగి. ఓకే. పిల్లలకి చదువులు 10 సార్లు చదవనవసరంలా. ఒక్కసారి ధ్యానం చేసి ఒక కాన్సెప్ట్ చూసుకుంటే వెంటనే అర్థమైపోద్ది. టీచర్ చెప్పింది, ప్రొఫెసర్ చెప్పింది. ఓకే. అదేవిధంగా నో మెడిసిన్, నో డాక్టర్. హాస్పిటల్‌తో పనుండదు. ఎంత పెద్ద రోగమన్నా తలకాయ నొప్పి, క్యాన్సర్ వరకు తగ్గిపోతుంది. మన పనులు అన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్‌గా. అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, శత్రువులు ఉండరు. ఎందుకంటే వాళ్ళు వేరు, నేను వేరు అనే భావన గాలి పీల్చుకోవడానికి ఉంటది తప్ప, ఈ ధ్యానం చేసేవాడికి ఉండదు. ఎందుకు? ఇక్కడ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు వాళ్ళకి ఆత్మతో కనెక్షన్ ఉంటది కాబట్టి, ఫస్టు ఆత్మను తెలుసుకుంటది. తర్వాత శరీరాన్ని మర్చిపోతూ ఉంటాడు. తర్వాత ఇంకా ధ్యానం పెంచాక అన్ని ఆత్మలు నేనే అంటే సర్వాత్మ అనే విషయం తెలుసుకుంటాడు తర్వాత లాస్ట్‌కి. ఓకే. సో, ఎవరైతే గంటలు గంటలు సాధన చేస్తారో ఈ ముచ్చట్లన్నీ తెలుస్తాయి. ఓకే. లేకపోతే చెవిటోడి ముందు శంఖ ఊదినట్టు ఉంటది. కాబట్టి దయచేసి మీరు ధ్యానం చేయండి. గాలిని కాస్త ఎనర్జీగా మార్చండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసి నాకు ఆహ్, అక్కడ బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ కొట్టించండి. వీడియో పెట్టండి మీకు అప్డేట్ అవుతుంది. ఎందుకంటే చాలామందికి కొన్ని ఇలాంటి విషయాలు తెలియవు. ఓకే. సో, ఇలాగ మనకి 41 రోజుల సాధన ఎంత సులభంగా చేయాలా అన్న కాన్సెప్ట్ మీద నేను రీసెర్చ్‌గా ఉంది కాబట్టి, ఆ రీసెర్చ్‌లో వచ్చినయన్నీ కూడా మీకు ఇలాగ నేను మీకు అందించడం జరుగుతుంది. మీరు త్వరగా 41 రోజులు పూర్తి చేసి, మీ మానవులు కాస్త మానవుడిగా అంటే దేవుడిగా అవ్వాలన్నది నా టార్గెట్. అదేవిధంగా అందరూ మిత్రత్వంతో ఉండి, ఎవరు మనకి శత్రువు కూడా మన ఫ్రెండ్‌లాగా ఉండాలి. అంతా ఒకటే ఆనందంగా ఉండాలని నా కాన్సెప్ట్. సో, మన ప్రతిసారి కాన్సెప్ట్ అదే. సో, కాబట్టి మనం ధ్యానం చేసి అందరూ ఒకటయ్యి హాయిగా ఆనందంగా జీవనం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లెంత్ అవుతుంది. కట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.